అందరికీ నమస్కారములు. నేను మీ గోవిందరావు గొంటి. మరి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో మనం ఈరోజు ఒక జీవన నైపుణ్యంతో మీ ముందుకు వచ్చాను. మాట్లాడుకుందాం. అయితే మనం చెప్పుకుందాం. ఇంటి నుంచే తల్లిదండ్రులు సంబంధించినటువంటి బంధువులంతా కూడా పిల్లల్ని, వచ్చే తరం పిల్లల్ని ఒక గొప్ప క్రమశిక్షణతో పెంచాలి. మంచి లక్షణాలు, ఆలోచనలు, భావాలతో ముందుకెళ్లాలని మనం అనుకున్నాం. అయితే అందులో భాగంగా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. అయితే పిల్లల్ని మనం ఒక ఉద్యమంలా కానీ ఈ మంచి విషయాలు నేర్కపోతే మనకు తెలిసిందే, వాళ్ళు ఎక్కడో ఏదో చెడు విషయాలు, ఏదో భావాలకు లోనవుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల్ని ఒక ఉద్యమంలా ఈ విషయాలు నేర్పాలి, ఈ విషయాలను వాళ్ళలో ఉంచాలి, ఈ విషయాలు వాళ్ళు గుర్తుంచుకోవాలి, ఈ విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి, ఈ విషయం పైన వాళ్ళ మనసు నిలిపి అందులో ఆలోచించాలనే ఉద్దేశంతో మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మనం వదిలేస్తే పిల్లలు ఏం చేస్తారు? టీవీలో, సెల్ ఫోన్లో చూసుకుంటారు, లేకపోతే వీధి బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతారు. అక్కడి నుంచి ఇంకా ఏవైనా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారో గమనిస్తూ వాళ్ళు ఒక మంచి లక్షణాలు తీసుకుని రావాలి. ఒక శిక్షణ ఏదైనా ఇవ్వాలి. శిక్షణ రక్షణ కొరకు అన్నారు పెద్దలు. ఒక శిక్షణ ఇస్తే వాళ్ళు రక్షించబడతారు, తర్వాత ఎంతో మందిని రక్షిస్తారు కూడా. శిక్షణ ఎలా ఉండాలంటే, ఎంత గొప్పగా ఉండాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మావటివాడు అంటారు. మావటివాడు అంటే ఏనుగుల్ని మచ్చిక చేసుకునేవాడిని మావటివాడు అంటారు. ఆ మావటివాడు ఏనుగుని ఎంత బాగా మచ్చిక చేసుకుంటాడంటే, గజరాజు మనకు తెలిసిందే. ఏనుగు ఎంత బలవంతమైన ఏనుగు మనకు తెలిసిందే. ఎంత గొప్ప బలమైన పనులు కూడా చేయగలదు ఏనుగు. అలాంటి ఏనుగుని మావటివాడు కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది, చెవులోపమంటే చెవులోపుతుంది, తొండం పైకెత్తమంటే తొండం పైకెత్తుంది, కాలు పైకెత్తుంది, కాలు పైకెత్తుంది. ఈ మధ్యన ఏనుగులు రకరకాల విన్యాసాలు కూడా చేస్తున్నాయి. అంటే మావటివాడు, ఏనుగును మచ్చిక చేసుకున్న మావటివాడు ఎంత గొప్పగా వాటిని తయారు చేస్తాడో చూడండి. అంత బలమైన ఏనుగుని. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నా చూడండి. ఏనుగుని ఆ మావటివాడు ఒక చిన్న తాడు కట్టి కాలుకి, ఒక చిన్న కొయ్యకో కర్రకో కడితే ఆ ఏనుగు అక్కడే ఉంటుంది. ఒక చిన్న గొలుసు కట్టినా కూడా, ఒక గొలుసు తన కాలుకి కట్టి, ఏనుగు కాలుకి కట్టి ఆ మావటివాడు ఒక కొయ్యకో ఒక ఇనుపరాడుకో కడితే అక్కడే ఉంటుంది ఆ ఏనుగు. అంటే ఎంత గొప్ప శిక్షణ ఇచ్చాడో చూడండి ఆ ఏనుగుకి ఆ మావటివాడు. అదే ఏనుగు ఒక గొలుసు ఏంటి, 100 గొలుసు ఏంటి, 1000 గొలుసులతో కట్టినా కూడా ఆ గొలుసులన్నీ కూడా తన బలంతో తెంపుకొని వెళ్ళిపోగలదు. దాన్ని ఎవరినూ ఆపలేరు కూడా ఆ ఏనుగుని. కానీ ఎంత బాగా శిక్షణ ఇచ్చాడో చూడండి మావటివాడు. అలానే మనం కూడా మన పిల్లల్ని ఒక గిరి గీసామంటే ఆ గిరిలోనే ఉండాలి పిల్లలు. అంత బాగా శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే వచ్చే తరం పిల్లలు బాగుండాలి. ప్రతి ఇంటి నుంచి మంచి లక్షణాలతో ఉండేటువంటి పిల్లలు బయటికి వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళు మంచి సమాజానికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళని చూసి ఎంతోమంది విజయ బాటలు వేసుకొని ముందుకెళ్లే విధంగా తయారవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు మనం ముచ్చటించుకుంటున్నమాట. మరి మన పిల్లలు కూడా ఏదైనా శిక్షణ ఇవ్వాలి. 1, 2, 3 విషయాల్లో శిక్షణ ఇవ్వాలి. అంతకీ గొప్ప శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితులు మనం లేవనుకోండి. ప్రతి ఒక్కరు కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జీవితాలు మనవి. చాలా వరకు మనం పొద్దుల్లా కష్టపడి వస్తే కానీ ఇంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. భార్యాభర్త ఇద్దరు కూడా అలానే కష్టపడుతూ ఉన్నారు. అయితే అంతకు మించి పెద్ద పెద్ద శిక్షణ ఇచ్చేటువంటి మన దగ్గర లేకపోయినప్పుడు కూడా కనీసం ఒక గంట బొమ్మలు గీయమని చెప్పో, లేకపోతే ఒక పాట పాడమని చెప్పి ఒక గంట, లేకపోతే ఏదో ఒక విషయం నేర్చుకోమని చెప్పి, ఏదైనా దాని గురించి మాట్లాడమని చెప్పి, ఒక ఆవు గురించో, పిల్లి గురించో, కుక్క గురించో, లేకపోతే చుట్టుపక్కల ఒక కొబ్బరి చెట్టు గురించి, రకరకాల ఏదో విషయం గురించి మాట్లాడమంటే ఏదో ఒక విషయం వాళ్ళ నుంచి బయటకు వస్తుంది. మనం ఏమీ చేయకుండా టీవీ చూడమంటే టీవీ చూస్తారు, ఆడుకోమంటే ఆడుకుంటారు, బయటకు వెళ్ళమంటే బయటకు వెళ్తారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు ఆ విధంగా వెళ్తూనే ఉంటారు. ఆ విధమైన వెళ్తున్న సందర్భంలో మంచి గ్రహిస్తారు, చెడు గ్రహిస్తారు, ఇంకేమైనా జరగవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అందుకే నేనేమంటానంటే ఖచ్చితంగా పిల్లలు మనం రోజుకొక ఈ గంట ఈ పని చేయండి,
ఈ గంట ఈ పని చేయండి, ఈ గంట ఈ పని చేయండి, ఆ తర్వాత ఈ పని చేయండి అని మనం వాళ్ళకి ఏదైనా ఒక డైలీ ప్రతిరోజు ఇలా చేయగల అవకాశం ఇస్తే కొంతలో కొంతైనా నేర్చుకున్న వాళ్ళు ఫుల్గా నేర్చుకుంటారు, నేర్చుకున్న వాళ్ళు కొంతైనా నేర్చుకుంటారు. ఏదో ఒక నైపుణ్యం వాళ్ళ వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఏదైనా శిక్షణ వాళ్ళ వస్తుంది. మనం అలా వదిలేస్తే ఆ పిల్లలు ఏ శిక్షణ కూడా లేకుండా బయట ఏదో ఒక శిక్షణ తీసుకుంటారు, ఏదో ఒక దానికి ఎడిట్ అయిపోతూ ఉంటారు, ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అది చెడవచ్చు, మంచి అవ్వచ్చు, ఏదైనా. కానీ మన నుంచే వెళ్తే, మన పిల్లలు మన నుంచే వెళ్తే, చూసారా ఏనుగు మావటివాడు ఏ విధంగా అయితే తన అంత బలవంతమైన ఏనుగు కూడా మావటివాడు ఎలా తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడో, మన పిల్లలు మన చెప్పు చేతుల్లో ఉంచుకొని వాడికి తెలియకుండానే మంచి రూట్లో మనం వెళ్ళే విధంగా తయారు చేయాలి. మంచి రూట్లో వెళ్తూ మంచి లక్షణాలు నేర్చుకుంటూ మంచిగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ మధ్య మొన్న ఒక నేను విషయాన్ని గమనించాను. మాకు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా పిల్లల్లో. ఏం చేస్తామా ఉదయాన్నే లేచినవేమంటే, ఉదయాన్నే లేస్తాను సార్, మా పెరట్లోకి వెళ్ళి కొన్ని పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ కూడా సేకరిస్తాను సార్, ఆ స్నానం గట్ట చేసుకుని అన్నీ రెడీ అయిన తర్వాత దేవుడికి పూజ చేసుకుంటున్నాను సార్ అన్నది. అబ్బా ఎంత మంచి మాట చెప్పామంటే, ఎవరమ్మ ఇలా చెప్పంటే, మా అమ్మ, మా నాన్నగారు, మా ఇంట్లో మా అమ్మమ్మ, తాతయ్య అందరూ చేస్తారండి, అలా నాకు అలవాటు ఏం చేస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఎంత బాగా నేర్చుకుంది ఆ పాప అనేది. అంటే సమాజంలో ఉండే వాళ్ళని చూస్తూ చెప్తున్నాను. అలానే ఆ మధ్య ఎక్కడో నేను బస్ స్టాప్ దగ్గర ఎక్కడో చూశాను, వెళ్తుంటే చాలామంది పిల్లలంతా కూడా బస్ స్టాప్లో చాలామంది ఉన్నారు. ఒక పిల్లవాడు నేను ఎక్కే బస్సు ఎక్కి వచ్చేస్తున్నాడు పిల్లవాడు. ఏరా బాబు, ఏరా నువ్వు వాళ్ళందరితో ఉన్నావు కదా, మరి వాళ్ళందరూ ఉండిపోయి నువ్వెందుకు ఎక్కునంటే, వాళ్ళంతా ఎవరో వస్తారని అమ్మాయిలు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు సార్, నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. మరి ఏం నువ్వు ఉండవా, నువ్వు చూడవా అంటే, లేదండి నేను అలా చూడనండి, మా అమ్మ నాన్న అలా ఒప్పుకోరండి, అలాంటి తప్పు పనులు చేస్తే. వాళ్ళకి తెలియదు కదరా అన్నాను నేను. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా తప్పే కదండి, అలా చేయకూడదు కదండి. మా అమ్మ చెప్తుంటుంది, నాన్న మన అక్క, మన చెల్లి, మన అమ్మ, నువ్వు ఎలా చూస్తావో నన్ను, అలానే బయట వాళ్ళు ఆడవాళ్ళని కూడా అలాగే చూడాలి నాన్న, అంతేగాని మన అమ్మ, మన అక్క, మన వాళ్ళు అన్నట్లుగా బయట వాళ్ళని వేరే విధంగా చూడకూడదు నాన్న, ప్రతి ఒక్క స్త్రీమూర్తిని కూడా తల్లిలాగే చూడాలి నాన్న అని మా అమ్మగారు చాలా సందర్భాల్లో, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, మా నాన్నగారు మాతో చాలా సందర్భాల్లో ఎంతోమందికి చెప్పడం, అనేక సందర్భాల్లో చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచేటప్పుడు చెప్పడం చూశాను. కాబట్టి నాకు కూడా ఆ విధంగా అలవాటు అయిపోయిందండి. అందుకే నేను వచ్చేసినాడు. చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. అంటే ఇప్పట్లో కూడా చాలామంది తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు పిల్లలకి అనేక రకాలుగా ఏదో ఒక విషయాలు చెప్తూనే ఉంటారు. అది గ్రహించే శక్తి ఆ పిల్లలకు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అలానే తయారవుతారు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మంచి నైపుణ్యాలని, మంచి విషయాల్ని, మంచి ఆలోచనని, మంచి భావాల్ని మనం చిన్నప్పుడు మొక్కలా నాటితే అది ఖచ్చితంగా ఆ మొక్క అనేది పెద్దగా పెరిగి చెట్టయి, పువ్వులు పూసి, కాయలు కాసి ఆ ఫలాల్ని మంచిగా ఈ సమాజానికి అందిస్తారనే ఒక ఆలోచనతో మీ అందరి ముందుకు వస్తున్నాను. కాబట్టి దయచేసి పిల్లల్ని ఎవరిని కూడా వదిలేయకుండా, ఖచ్చితంగా ఎవరూ తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేయరు, కానీ మన పరిస్థితులు బట్టి కొన్ని సందర్భాల్లో వదిలేవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ యొక్క తల్లిదండ్రులు, ఇతర అయినటువంటి ఈ బంధువులు, రిలేషన్స్ అంతా కూడా ఏం చేస్తారంటే, పిల్లలకి ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్పుతూనే ఉండాలి. మీరు ఏదో ఒకటి వాళ్ళకి చేస్తూ ఉంటే, చెబుతూ ఉంటే, నేర్చుకుంటుంటే, ఒకటి కాకపోతే రెండు, రెండు కాకపోతే మూడు, మూడు కాకపోతే నాలుగు, ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. మంచి విషయాన్ని మనం ఎందుకు ఆగాలి? మంచి విషయం నేర్పడంలో ఎంత కష్టమైన ఒకసారి కాబట్టి 100 సార్లు, 1000 సార్లు కాబట్టి 1,000,000 సార్లు చెప్పండి, కానీ ఆ పిల్లల్ని మన చేతుల్లో ఉంచుకొని వాళ్ళ మంచి భవిష్యత్తుగా ఒక సత్యము, ఒక నిజాయితీ, ఒక ధర్మము, ఇలాంటి విషయాలు నేర్పి దానికి సంబంధించిన చాలా కథలు మనకి అందుబాటులో ఉంటాయి. చెప్పండి, చాలా విషయాలు చెప్పండి. ఒక రాముడి గురించి చెప్పండి, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, ప్రజలను ఎంత బాగా చూసుకున్నాడు ఒక రాముడి గురించి చెప్పండి. మీకు అనేక సందర్భాల్లో దొరుకుతుంది. ఒక సీత గురించి చెప్పండి, సీత యొక్క గొప్పతనం, ఆమె యొక్క పాతివ్రత్యం గురించి, ఆమె యొక్క గొప్పతనం గురించి చెప్పండి. చాలా చాలా విషయాలు. అలానే ఏ విషయాలైనా కూడా ఎక్కడ సంబంధించిన మంచి జరిగే ప్రతి విషయాలైనా పిల్లలకి రకరకాలుగా చెప్పండి. పిల్లలు ఎంత గొప్పగా వింటారు, ఆసక్తిగా వింటారో తెలుసా? మీరు కథలు చెప్పాలన్నా, కొన్ని విషయాలు చెప్పండి, చాలా ఆసక్తిగా వింటారు. మంచి లక్షణాలని నేర్పండి పిల్లలకి. వచ్చే తరం వాళ్ళు ఇంటి దగ్గర నుంచే గొప్ప విషయాలతో బయటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి గొప్ప విషయాలతో బయటికి వెళ్ళిన వాడు తర్వాత ఉపాధ్యాయులతో కలిసి ఇంకా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుని ఈ సమాజానికి గొప్ప వ్యక్తిగా తయారయ్యి రేపొద్దున సమాజాన్ని ఉన్నతంగా ఉంచడంలో తన యొక్క బాధ్యత నెరవేరుస్తారని చెప్పి అనుకుంటూ మీ యొక్క గోవిందరావు గొంటి. జై హింద్,
భారత్ మాతాకి జై. అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియపరచండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గోవిందరావు గొంటి.